రాష్ట్ర వ్యాప్తంగా కాస్త చలి తగ్గినప్పటికీ కూడా పొగమంచు కమ్మేసింది. చాలా చోట్ల ఇప్పటికీ సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిటీ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకొని వాహనదారులు ప్రయాణాలు చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా చలి వణుకు తగ్గటం లేదు. అయితే గత నెలతో పోల్చుకుంటే ఈ నెల కొంచెం జనవరి 1 నుంచి కూడా చలి కాస్త తగ్గినప్పటికీ కూడా నగర వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. ఐఎండీ అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ నెలలో సంక్రాంతి పండగ వరకు కొంచెం చలి తక్కువగా ఉంటుంది. మళ్ళీ సంక్రాంతి పండగ నుంచి మళ్ళీ చలి పుంజుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పినప్పుడు కూడా చలి ఇప్పుడు ప్రస్తుతం కూడా కాస్త తగ్గినటువంటి పరిస్థితి, ఎక్కువ తగ్గలేదని చెప్పుకోవచ్చు. మనం చాలా చోట్ల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. అయితే జనరల్గా ఈ ప్లేస్కి ఎక్కువగా వాకర్స్, సైక్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ టైంకి ఎక్కువగా వస్తూ ఉంటారు. కానీ చలి తీవ్రత వల్ల ఇప్పుడు ప్రజలందరూ బయటికి రాలేని పరిస్థితి. ప్రజలు చలికి బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే డైలీతో పోల్చుకుంటే ఈరోజు మాత్రం కొంచెం బెటర్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి నగర వ్యాప్తంగా కూడా నగర నలుమూల నుంచి ఎక్కువగా పర్యాటకులు హైదరాబాదు ట్యాంక్ బండ్ని సందర్శించడానికి ఎక్కువగా వస్తున్నారు. అయితే డైలీతో పోల్చుకుంటే మాత్రం ఈరోజు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అయితే చూసుకుంటే మాత్రం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో పొగమంచు అనేది దట్టంగా కమ్మేస్తోంది. కాబట్టి రోడ్ల పైన ప్రయాణించే వాళ్ళు కావచ్చు, రోడ్డు క్రాస్ చేసే వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు వాహనదారులు ఒక వాహనం యొక్క హెడ్లైట్స్ ఆన్ చేసుకొని ఖచ్చితంగా ప్రయాణించాలి. ఎందుకంటే 10 అడుగుల దగ్గర వచ్చే వరకు కూడా ప్రజలు కనిపించిన పరిస్థితి కాబట్టి ఈ పొగమంచు వల్ల ఎక్కువగా ప్రమాదాలు అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాహనదారులు ఈ జాగ్రత్తలు పాటించాలి. జనరల్గా చలికాలంలో ఉదయం పూట పొగమంచు వల్ల, నైటు పొగమంచు వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదాలు నివారించడానికి వాహనదారులు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే మరోవైపు ఈ పొగమంచు వల్ల ప్రజలు కూడా అనారోగ్య బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కాలంలో, చలికాలంలో మనకి ఆస్తమా రోగులు మనకి ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు అంటే అవసరమైతేనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు అని డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇప్పటికీ కూడా చాలా సింగిల్ డిజిట్ పాయింట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్నింగ్ 9-10 అవుతున్నా కూడా అప్పటికి కూడా సూర్యుడిని చూడని పరిస్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ లేచి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంటి నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్ళాలి. మార్నింగ్ టైంలో ఆ చలికి పిల్లలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు చూసుకున్నట్టయితే వాళ్ళు ఆ ఏజ్కి ఎక్కువగా చలికి తట్టుకోలేరు. కాబట్టి 2-3 చెద్దర్లు కప్పుకుంటున్నా వాళ్ళు చలి తట్టుకోలేని పరిస్థితి కనపడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు అయితే ఇప్పటికీ సింగిల్ డిజిట్ నమోదవుతున్నాయి. పరిస్థితి మాత్రం మరొక 2-3 రోజులు పరిస్థితి ఇట్లాగే కనపడుతుందని అధికారులు చెప్తున్నారు. చూసుకుంటే ముఖ్యంగా కొన్ని ప్లేస్లు కొమరంభీం ఆసిఫాబాద్లో చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఆదిలాబాద్లో 7 డిగ్రీలు, సంగారెడ్డిలో 9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతోంది. రంగారెడ్డిలో చూసుకుంటే 7 డిగ్రీలు, వికారాబాద్లో చూసుకుంటే 8 డిగ్రీలు సుమారు అట్లా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాదు ప్రజెంట్ చూసుకుంటే హైదరాబాద్లో మాత్రం 6 నుంచి 7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు పటాన్ చెరువు కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఇట్లాంటి పలు ప్లేసులలో ఉష్ణోగ్రతలు అయితే 7 నుంచి 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి దాంతోపాటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మెదక్ 9 డిగ్రీలు, సిద్దిపేట 9, నిర్మల్ 9, కామారెడ్డి 10 ఈ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి రాబోయే మరికొన్ని 2-3 రోజుల్లో పరిస్థితి ఇంకొంచెం చేంజ్ అవుతుందని చెప్తున్నారు అధికారులు. ఉష్ణోగ్రతలు ఇంకా స్వల్పంగా పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అధికారులు చూసుకున్నట్టయితే ఈ గత 2 సంవత్సరాలలో కూడా జనవరి మాసంలో పొగమంచు ఈ వ్యాప్తంగా పొగమంచు కురవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. జనరల్గా జనవరి మాసం వచ్చేసరికి ఎక్కువగా చలి తగ్గుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చలికాలం అనేది జనవరి మాసంలో తగ్గుతున్న కాలం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా పొగమంచు అనేది ఇట్లా పడటం ఈ గత 2 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.
ఈ కురుస్తున్న పొగమంచుతోటి హైదరాబాద్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలు చోట్లకు వెళ్లాల్సిన విమానాలు కూడా చాలా ఆలస్యంగా వెళ్తున్నాయి. ప్రయాణికులు కూడా వాళ్ళు వెళ్లాల్సిన చోటుకి గమ్యం చేరుకోలేక కూడా వాళ్ళు కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే మరోవైపు ఈ కురుస్తున్న పొగమంచుతోటి కూడా పొల్యూషన్ బోర్డు అధికారులు కూడా పలు సూచనలు జారీ చేస్తున్నారు. పదే ఈ గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళు సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ చలికాలంలో పొగమంచు వల్ల రోడ్లపైన దుమ్ము కణాలు అనేవి మన కంటికి కనిపించవు. అవి మన బాడీలోకి చేరి మనని అనారోగ్యం పాలు చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటేనే తప్ప మార్నింగ్ సమయం కావచ్చు, సాయంత్రం సమయం కావచ్చు, ఎవరైనా అర్జెంటు పని ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని సూచిస్తున్నారు. వృద్ధులు బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఎవరైనా వాకర్స్ బయటికి రావాలనుకుంటే మార్నింగ్ ఉదయం 9 గంటలు దాటిన తర్వాతే రావాలి అని అధికారులు పదే సూచిస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా అధికారుల సూచనలను తీసుకొని ఈ సుమారు అంటే రాబోయే మరొక వారం 10 రోజుల పాటు ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఉదయం 9 దాటే వరకు కూడా అక్కడ చలి తగ్గని పరిస్థితి. కాబట్టి ఊళ్ళల్లో ఊరి శివర్లలో చలిమంట కాచుకుంటూ కూడా పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో చలికి తట్టుకోలేక చలిమంటలు కాచుకుంటున్నారు. 9-10 అయిన తర్వాత కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అదే హైదరాబాద్లో పోల్చుకుంటే ఎక్కువగా ఉదయం 8-9 గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి ఈ గడ్డకట్టే చలిలోనే ఆఫీస్కి వెళ్తున్నారు ఉద్యోగులు. ప్రస్తుతం మనం ఇక్కడ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో చూసాము. ఢిల్లీతో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ పరిస్థితి కొంచెం బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. చలి కాస్త తగ్గినప్పటికీ కూడా పొగమంచు అనేది విపరీతంగా కురుస్తుంది. ఇదే పరిస్థితి రాబోయే 2-3 రోజుల పాటు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు ఐఎండీ అధికారులు సూచించినటువంటి సూచనలు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సూచించినటువంటి ఆ సూచనలు కావచ్చు, ఇవి పాటించి ఈ చలికాలం ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ చలికాలంలోనే ఎక్కువగా మనకి హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. మన బాడీ యొక్క హీటు తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా హార్ట్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలం బయట అనవసరంగా తిరగొద్దు, అనారోగ్యాల పాలన పాడొద్దని అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ హర్షతోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.